ఎడిటర్‌కి మెయిన్‌గా మీకు కావాల్సింది పోర్ట్‌ఫోలియో. సో, ఒకసారి మీరు నా పోర్ట్‌ఫోలియో చూపిస్తాను మీకు ఎలా ఉందో చూడండి ఒకసారి. సో, ముందుగా మీరైతే మీ పోర్ట్‌ఫోలియో ఖచ్చితంగా మీ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి గాయ్స్. దాని తర్వాత మీకు మీ క్లయింట్స్ అనేవారు ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారో వాళ్ళ మినిమమ్ నంబర్స్ అయితే కౌంట్ చేయండి అక్కడ. నెక్స్ట్ మీకంటూ ఎక్స్‌పీరియన్స్ ఎంత ఉందో ఎక్కడైతే ఎక్స్‌పీరియన్స్ అనేది ఎంటర్ చేయండి గాయ్స్. దాని తర్వాత మీ ఇక్కడ మీరు టోటల్‌గా మీ డిజైన్స్ అనేవి ఎన్ని కంప్లీట్ చేశారో ఇక్కడైతే టోటల్‌గా రాసుకోండి. సో, ఇట్లా ఫస్ట్ పేజ్ అయితే మీకైతే ఇలా మీ బయో అయితే వస్తుంది. వర్క్స్ అనేది ఇక్కడైతే రాసుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైనాన్స్ అనేవి, గేమింగ్స్ అనేవి, ఐఆర్ఎల్ అని, పాడ్కాస్ట్ అని, డాక్యుమెంటరీ. సో, ఇట్లా మీరు రాసుకున్నాక ఇక్కడ మీ ఫొటోస్ అనేవి మీరు చేసిన వర్క్స్ అనేవి డైరెక్ట్గా ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవాలి. సో, మీరు ఇలా చేసుకుంటే మంచి ప్రొఫెషనల్గా మీకైతే హై క్వాలిటీ అయితే వస్తుంది మనకి. లాస్ట్లో అయితే ఇక్కడ మీకైతే మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. సో, డైరెక్ట్గా మీరు ఇలా చేసుకున్నాక మీ బిహైండ్స్ వెబ్సైట్లో మనకి అప్లోడ్ చేస్తే మీకు ఈ లింక్ అనేది ఎవరికైనా షేర్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళు చూస్తారు. సో, డైరెక్ట్గా ఇదైతే నేను ఫోటోషాప్ అయితే డిజైన్ చేసుకున్నాను గైస్. మీకు ఈ లింక్ పిఎస్డి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు పోర్ట్‌ఫోలియో టైప్ చేయండి. ఇన్ కేస్ లింక్ రాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి.